ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి సూక్తి, దానికి సంబంధించిన ఒక చిన్న దృష్టాంతం చెప్పుకుందాం. గాడ్ గ్రేస్ ఈస్ లైక్ ఎన్ ఇన్సూరెన్స్, ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ టైమ్ ఆఫ్ నీడ్ వితౌట్ ఎనీ లిమిట్. శ్రీకృష్ణ భగవానుడు ఒకరోజు సంక్రాంతి దినాన చెరుకు గడలు తింటున్నారు. అక్కడ కుటుంబ సభ్యులు అంటే భార్యలందరూ కూడా ఉన్నారు, ద్రౌపది కూడా ఉన్నది. అందరూ కూడా కొత్త బట్టలు కొట్టుకున్నారు, చెరుకు గడలు తింటున్నారు. శ్రీకృష్ణుడు కూడా అలా తింటుండగా ఆ చెరుకుకి బయట గట్టి తొక్క ఉంటుంది కదా, ఇలా తీసేసి నోటితో తీసేసరికి ఆ చిటికిన వేని చిన్న గీరింది, రక్తం చిమ్ముతుంది. రక్తం చిమ్ముతుంటే వెంటనే ఎనమండుగురు భార్యలు కూడా ఏం చేశారంటే వెంటనే అయ్యో కృష్ణ మా ఆయన గారికి రక్తం చిమ్ముతుంది. వెంటనే అక్కడ పరిచారకులు నౌకర్లు ఉంటారు కదా, వాళ్ళందరినీ పంపించి వాళ్ళ గదుల్లో పంపించి ఏవో గుట్టలో అంటే మాసిపోయిన గుట్టలో ధైర్యనో డెట్టాలో ఏవో రకరకాల మందులు ఉంటాయి కదా, ఆ ప్రథమ చికిత్స కోసం అందరిని పంపించారు. అక్కడే ద్రౌపది కూడా ఉందట. ద్రౌపది వెంటనే సంక్రాంతి రోజు కదా పట్టు చీర కట్టుకుంది. వెంటనే ఆ పట్టు చీర అంచు చించి వెంటనే ప్రథమ చికిత్స చేసింది, చుట్టూ కట్టేసింది. రక్తం చెమ్మడం అయిపోయింది. ఈ భార్యలందరూ చూసారు, కొత్త చీరలు కట్టుకున్నాం, చీర కట్టేసింది, చింపేసింది అని వీళ్ళు అనుకుంటున్నాను మనసులో. ఈలోగా ఈ చెలికెత్తులందరూ కూడా రకరకాల ఏవో తెచ్చారు. మీ అవసరం లేదు, ప్రథమ చికిత్స ద్రౌపది చేసేసింది అని చెప్పి ఆనందించారు. మనం చేయలేనటువంటి ఘనకార్యం ద్రౌపది చేసిందే అని వీళ్ళు మన లోన సిగ్గుపడుతున్నారు మనస్సులో. అలా అయిపోయింది. తర్వాత ఆ కౌరవుల సభలో ఈ పాంచాలిని ద్రౌపదిని వస్త్రాపరణం చేయడానికి కౌరవులు దుర్యోధనుడు దుశ్శాసనుడు వీళ్ళందరూ కూడా ప్రయత్నిస్తున్నారు. అక్కడే ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అందరూ ఉన్నారు. ద్రౌపది వీళ్ళని పిలవలేదు. హే కృష్ణ, హే వైకుంఠవాస, హే ద్వారకావాస అని పిలిచినా వెంటనే రాలేదు. ఇంకా రాలేదు. వెంటనే హృదయవాస అన్నది. వెంటనే ప్రత్యక్షమయ్యాడు. ఏమ్మా ఏంటి సంగతి, చూడండి నాన్నగారు నాకు ఏం పని చేస్తున్నారు. అప్పుడు వెంటనే ఆలోచించాడు. ఈమె సహాయం అడుగుతుంది, ఈమెకి అర్హత ఉందా లేదా? ఇప్పుడు మన బ్యాంకులో వెళ్ళి నాకు 10,000 కావాలంటే బ్యాంకు మేనేజర్ ఇస్తాడా? ఎవడు కదా. మన అకౌంట్లో డిపాజిట్ అయ్యి ఉండాలి డబ్బులు. డిపాజిట్ అయితే మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఈవిడ ఇన్సూరెన్స్ ఉందా? ఈవిడ అర్హత ఉందా? లేదు. నాకు ఆలోచించేసరికి ఒకనొక సందర్భంలో సంక్రాంతి రోజుని ఈమె ఆ చీర చెంగు చింపి కట్టింది కదా, వెంటనే చూశాడు అర్హత ఉంది, బ్యాలెన్స్ ఉన్నది అని. వెంటనే తన చిటికల మీద చెప్పి లెక్కలేనటువంటి వస్త్రాలు ఇచ్చి ఆవిడ మానాన్ని కాపాడాడు. అంటే ఇక్కడ ఏమిటంటే గాడ్ గ్రేస్ ఈజ్ లైక్ ఎన్ ఇన్సూరెన్స్. భగవంతుని తాలూకు అనుగ్రహం ఏమిటంటే అది ఒక ఇన్సూరెన్స్ వంటిది. ఇప్పుడు ఒక 5 లక్షలు మనం ఎల్ఐసి కట్టామనుకోండి, 5 లక్షలకి 5 లక్షలు ఎల్ఐసి వాళ్ళు ఇస్తారు. 10 లక్షలు కడితే 10 లక్షలతో పాటు మరొక 10 లక్షలు వాళ్ళు ఇస్తారు. కానీ భగవంతుని అనుగ్రహం అలా కాదు. గాడ్ గ్రేస్ ఈజ్ లైక్ ఎన్ ఇన్సూరెన్స్, ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ టైమ్ ఆఫ్ నీడ్ వితౌట్ ఎనీ లిమిట్. భగవంతుని అనుగ్రహం ఎలాగుంటుందంటే భగవంతుడి దగ్గర ఇన్సూరెన్స్ మన పాలసీ కట్టుకుంటే ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ టైమ్ ఆఫ్ నీడ్, అవసరానికి పరిమితికి మించినటువంటి, ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ టైమ్ ఆఫ్ నీడ్ వితౌట్ ఎనీ లిమిట్, పరిమితికి మించినటువంటి ఫలితాన్ని ఇస్తాడు. మరి ఆమెకు చిన్న గొడ్డపీలికి ఇచ్చినంత మాత్రాన్ని లెక్కలేనటువంటి వస్త్రాలు ఇచ్చాడు. అలాగే భగవంతుని తాలూకా మార్గంలో మనం ప్రయాణం చేస్తే భగవంతుడు లెక్కలేనటువంటి సహాయం మనకు చేస్తాడు. అయితే భగవంతుడు ఏ రూపంలో ఏ సమయంలో వచ్చి సహాయం చేస్తాడో గుర్తించడానికి వీలు కాదు. అయితే మీ హృదయంలో దృఢమైన విశ్వాసం ఉండాలి. దృఢమైన విశ్వాసం లేకపోతే భగవంతుడు మీకు ఏ సహాయం చేయలేడు. కనుక దృఢమైన విశ్వాసంతో భగవంతుని మనం ఆరాధించాలి. అదంతా అయిపోయిన తర్వాత మహాభారత యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఒకసారి ద్రౌపదికి చిన్న అనుమానం వచ్చింది. అన్నా, మరి నేను అప్పుడు వస్త్రాభరణం దొరుకుతున్నప్పుడు వెంటనే నువ్వు ఎందుకు రాలేదు అని అడిగిందట ద్రౌపది. అవునమ్మా, నేను వద్దామనుకున్నాను, వైకుంఠవాస అన్నా, వైకుంఠం వెళ్ళాను. ఆ తర్వాత రాకపోతే ఇంకా ద్వారకావాస అన్నా, ద్వారకా వెళ్ళాను. అప్పుడు మళ్ళా నువ్వు తెలుసుకొని నన్ను హృదయవాస అన్నావు. అప్పుడు నీ హృదయంలోంచి ప్రత్యక్షమయ్యాను. అంటే భగవంతుడు ఎక్కడో లేడు, నీ హృదయంలోనే, నీ మదిలోనే నేను ఉన్నాను. అది తెలుసుకోక నువ్వు ద్వారకావాస, వైకుంఠవాస అని రకరకాల పిలిచావు. అందుకు కొంచెం జాగ్ అయింది, లేట్ అయింది. అంతేగాని నేను చెప్పాలంటే నీ హృదయంలోనే ఉన్నానని చెప్పి కృష్ణ భగవానుడు చెప్పాడంటే భగవంతుడు ఎక్కడ ఉంటాడు? మంచి భక్తుల హృదయాలలో ఉంటాడు భగవంతుడు. కనుక మనందరం కూడా ఆ భగవంతుడు చెప్పినటువంటి సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస మార్గంలో మనం ప్రయాణం చేస్తే భగవంతుడు దేహో దేవాలయ, ఈ దేహమే దేవాలయం, అందులో జీవుడే సనాతనమే పరమాత్మ. కనుక నిరంతరం కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మ మార్గంలో ప్రయాణం చేయడానికి ప్రయత్నించాలి. ఓం శ్రీ సాయిరాం.